ఓకే, యా, థ్యాంక్ యూ. అండ్ సార్, నాకున్న సమాచారం ప్రకారము మీరు కేటీ రామారావు గారిని నార్త్ ఇండియాలో, ఢిల్లీలో బాగా ఆయన ఇమేజ్ పెంచడానికి ఒక ప్రయత్నం బాగా జరుగుతుంది. మీదే సార్? ఎస్, నాకున్న సమాచారం ప్రకారం నార్త్ ఇండియాలో పెద్ద సోర్స్ కూడా, చాలా పెద్ద సోర్స్ అది. సో దట్స్ వాట్ ఐమ్ మై క్వశ్చన్ ఇస్ దట్. సో దీని వెనుక ప్రయత్నం వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే, ఇది రేవంత్ రెడ్డి కుట్ర లేదు సార్. నార్త్ ఇండియాలో అనుకుంటుంది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తాయి నెక్స్ట్ సంవత్సరం, నెక్స్ట్ ఎలక్షన్స్లో. సో అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటారు, ఇంకెవరు ఉంటారో తెలియదు. అప్పుడు కేటీఆర్ గారు రోల్ ఇక్కడ ఉండదు. సో హీల్ గో టు ద సెంటర్. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దాట్ హీ వాంట్స్, అంటే మీకున్న ట్రాక్ రికార్డ్, ఐటీ మినిస్టర్ కానీ యాజ్ అ వెరీ ఎలక్వెంట్ స్పీకర్, ఇవన్నీ మీకు ఒక నేషనల్ అసెట్గా అన్ని పార్టీలకు, మీ పార్టీకి కూడా కలిసి వస్తుంది. సో ఇందులో భాగంగానే మీరు పార్లమెంట్కి వెళ్తారు, అక్కడ ఐటీ మినిస్టర్ కానీ ఇంకా సమ్ యూనియన్ మినిస్టర్లో ఒక పెద్ద రోల్ తీసుకోబోతున్నారు అనేది. అందులో భాగంగానే మిమ్మల్ని నార్త్ ఇండియాలో బాగా ప్రొజెక్ట్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది అనేది నాకున్న సమాచారం సార్. చాలా పెద్ద సోర్స్ ఇది. సో దీనికి ఏమైనా నిజంగా మీరు ఏమంటారు? ఉంటే నిజం చెప్పండి. నిజమే చెప్తాను, నిజం తప్ప అబద్ధం చెప్పను. మీరు భగవద్గీత ఉంటే తెచ్చిపెట్టండి అనుకుంటుంది. రవికాంత్ రెడ్డి గారి సోర్స్ ఎవరో నాకు తెలియదు, బట్ ఆ సోర్స్ ఎవరైతే ఉన్నారో వారు నిజంగా ఒక సినిమా స్క్రిప్ట్ రాస్తే బాహుబలి కంటే పెద్ద హిట్ అవుతుంది. అసలు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయి, నేను పార్లమెంట్ పోటీ చేసిన, గెలిచిన తర్వాత నేను కేంద్ర మంత్రి అయిపోయినా. ఇంతకంటే ఇమాజినేటివ్ స్క్రిప్ట్ ఎవరు రాయలేరు. ప్రయత్నం కాబట్టి ఆ మిత్రుడిని మంచి సినిమా స్క్రిప్ట్ తయారు చేయమనండి, మీరు ప్రొడ్యూస్ చేయండి. ఎవరైనా హీరో కూడా, మీ జర్నలిస్ట్ ఎవరైనా మంచి వాళ్ళని చూసి పెడదాము, సూపర్ హిట్ అవుతుంది. అంటే మీరు సెంటర్ పోయే ప్రయత్నం ఏం లేదా సార్? అంటే ఆలోచన కూడా లేదా సార్? మా పరిధి చాలా చిన్నది. నేను చాలా చిన్న మనిషిని, చిన్న పరిధి. ఈ చిన్న రాష్ట్రమైన తెలంగాణలో ఇక్కడే ఉంటా, మీతోనే ఉంటా. మీకు అభ్యంతరం ఉంటే మీ ప్రెస్ క్లబ్ రాకుండా బయట. నాకే అభ్యంతరం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఒక చిన్న